ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ రాకేష్ కుమార్ చిరుమళ్ళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. కార్పొరేషన్ పదవి, లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్గా కూడా వారు పనిచేస్తున్నారు. చరణ్ గారు చెప్పండి, తెలంగాణలో ఈ సర్ అంటే ప్రత్యేక ఓటర్ల జాబితా తయారీ వ్యవహారం ఏ దశలో ఉంది, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఏమన్నా మెరుగుపడిందా, సమస్యల నుంచి బయటపడ్డట్టేనా, బాగానే జరుగుతోందా? సార్, ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో సర్ ప్రక్రియ చివరి దశకి చేరుకుంటా ఉంది. ఎందుకంటే జూలై 24-26తో పూర్తవుతా ఉంది. జూన్ 25వ తారీఖు నాడ ప్రారంభమైంది. అదే కాకుండా ప్రధానంగా జిల్లాల్లో కన్నా కూడా హైదరాబాద్ లో మాత్రం పెద్ద ఎత్తున ఓట్లు అయితే అడ్రస్లు ట్యాలీ కావట్లేవు అని చెప్పేసి బిఎల్ఓస్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా డబుల్ ఓట్లే కాదు, ట్రిపుల్ ఓట్లు 4 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా కనపడతా ఉన్నారని చెప్పేసి ఒకటి. 2, అక్కడ అడ్రస్ పోతే అసలు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడుంటారో ఏముంటారో తెలియని పరిస్థితి ఒకటి ఉన్నది. కాబట్టి ఈ ఆధార అనుసంధానం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ప్రధానంగా హైదరాబాద్ పట్టణాల్లో ప్రధానంగా ఓట్లు అయితే అదే పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయే అవకాశం అయితే ఉంది. గ్రామాల్లో అట్లాంటి పరిస్థితి చాలా తక్కువగా ఉన్నది. అదే కాకుండా ఈ ఓటర్ల ముసాయిదా జాబితా విషయంలో కూడా 2026-31 అభ్యంతరాలు ఏమైనా ఉంటాయి చెప్పమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాక క్లెయిమ్ల గడువు జూలై 31 నుండి అదే ఆగస్టు 30 వరకు పొడిగిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. దానిలో భాగంగా సర్ ప్రక్రియ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కౌన్సిలర్లనే జరుగుతున్నట్లు అనేక చోట్ల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మరి కాంగ్రెస్ కాస్త చొరవ తీసుకుని మిగతా పార్టీల వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టే రకంగా ఏమైనా చేస్తున్నారా? సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు బిఎల్ఓలు ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా, ఎవరు ఓట్లు పోకుండా నిజమైన ఓట్లకు ఉండాలనే ఉద్దేశంతో కొంత టైం కూడా ఇస్తా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాపింగ్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు అడుగుతా ఉన్నారో, ఆధార్ కార్డు కావచ్చు, తర్వాత ఆ ఫోటో కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే కూడా వాళ్ళ ఇంటి ఎవరైనా యజమాని ఉంటే ఫింగర్ ప్రింట్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి భావించి అందరి సమకూర్చే ప్రయత్నంలో ఫోన్ చేసి మరి మీ ఆధారాలు తొందరగా ఇవ్వండి, లేకపోతే సర్ ప్రక్రియ పూర్తవుతా ఉంది. ఎక్కడ అధికార దుర్వినియోగం జరగట్లేదు అంటారు? లేదు సార్, తెలంగాణ రాష్ట్రం అట్లా బీజేపీ మీద మీకు ఆరోపణలు చేస్తుంటారు కదా. మొన్నటిదాకా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మీరంతా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక సమావేశాలు కూడా పెట్టారు కదా. కేంద్ర ఎన్నికల సంఘం వైపు నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ప్రస్తుతానికి అయితే ఇంకా ఎన్నికల కమిషన్ పూర్తిసారి ఇన్వాల్వ్ సబ్మిట్ చేసిన తర్వాత మరి దేన్ని యాక్సెప్ట్ చేస్తారు, దేన్ని రిజెక్ట్ చేస్తారు, దేని ఆధారంగా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత అది జూలై 25 తర్వాత ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రిజెక్ట్ చేస్తుంది, ఏ విధంగా ఆమోదిస్తుంది, లేదా బిఎల్ఓ సబ్మిట్ చేసిన దాన్ని యథావిధిగా ఆమోదిస్తే సమస్య లేదు. మరి యథావిధి ఆమోదించకుండా 2004లో ఓటు ఉందా లేదు, మీకు సంబంధించినటువంటి మీ రకరకాల సమాచారం కావాలని చెప్పేసి అడిగితే మాత్రం రకరకాల ఇబ్బందులు ఇచ్చే అవకాశం. కాబట్టి బిఎల్ఓలు తీసుకున్నట్టు సమాచారాన్ని యథావిధిగా ఆమోదిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కావచ్చు, జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చే అవకాశం లేదు. ప్రధానంగా మాత్రం పట్టణాల్లో మాత్రం నిజామాబాద్ నుంచి కొందరు కాలర్స్ ఫోన్ చేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద చెప్పారు. మరి వాటన్ని సరి చేసుకుంటూ వెళితే మంచిదే. ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం. చెప్పండి, ఓటర్ల జాబితా వ్యవహారం ఏ దశకు వచ్చింది, ఎట్లా ఉంది, మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? టీడీపీకి సంబంధించిన అధికార పార్టీ వారు కాస్త అక్కడ జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం? అవును సార్, పరిస్థితి ఏంటంటే ఇక్కడ బిఎల్ఏలైనా బిఎల్ఓలైనా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంటింటికి సర్వే చేయడం, ఓటర్ని ఐడెంటిఫై చేయడం అనేది పెద్ద సమస్య. టౌన్స్ లో మాత్రం పర్టికులర్ గా వాళ్ళ అడ్రస్లు ఎవరి సరిగా లేవు. 2002లో ఉన్నవాడు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇప్పుడు మాకు బిఎల్ఏ మేము పెట్టినా కూడా బిఎల్ఏ కూడా వాళ్ళు ఎవరో తెలియదు. అంతే కదా మరి. ఇప్పుడు ఈ రోజు ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాడు, చదివించుకొని వస్తాడు, ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఎట్లా దీని పరిష్కారం ఏంటి?
ఇది చాలా కష్టం సార్ పరిస్థితులు. 50% కూడా టౌన్ లో కావు. మరి ఎన్నికల సంఘం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏదైనా పద్ధతి మార్చుకుని ఓటర్ ఐడికి దానికి లింక్ పెట్టేస్తే పని అయిపోయేదానికి. తెలుగుదేశం వాళ్ళు టీడీపీని వాళ్ళు కొంత యాక్టివ్ గా చేసుకుంటున్నారు, వైఎస్ఆర్సీ వాళ్ళు కొంచెం యాక్టివ్ గా తీర్చుకోగలుగుతున్నారు, కానీ అభ్యర్థులు కనుక్కోవడం చాలా కష్టం. పల్లెల్లో అయితే చేసుకోగలరు. ఓకే, ప్రాక్టికల్ ప్రాబ్లమ్ చెబుతున్నారు మీరు. ఓకే అండి, చాలా ఇంపాసిబుల్. 50% చేసే కష్టం. మహేష్ అనేవాడు చూద్దాం. రైట్, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. ఇక్కడ తెలంగాణలో పరిస్థితి మీద రాకేష్ గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు శ్రీనివాస్ సార్, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది, కానీ గ్రామాల్లో కొంతవరకు అంటే క్లారిటీ తోటి, ఎందుకంటే ఓటర్ ఐడెంటిఫికేషన్ ఈజీ కాబట్టి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు రీచ్ కావడం జరుగుతుంది. కానీ హైదరాబాద్లో మాత్రం సార్ ప్రక్రియ అంతంత మాత్రంగానే నడుస్తుంది. ఏదైతే అంటే రెగ్యులర్గా అంటే రీచ్ అయినప్పుడు కూడా అక్కడ ఉండట్లేదు. ఒక్కొక్కరికి చాలా ఓట్లు, అంటే నిజంగా చెప్పాలంటే ఒక ఫ్రెండ్ మాతో పాటు అంటే చదువుకున్న మిత్రుడు, ఒక ఉద్యోగస్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక పర్సన్కు చెక్ చేస్తే దాదాపుగా 5 నుంచి 6 ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి. 5 నుంచి 6 ఓట్లు? ఎస్ సార్. అటువంటివి ఉండకూడదు కదా. ఉండకూడదు అంటే సుదర్శన్ రెడ్డి గారు మన సిఇఓ గారు చెప్తున్నారు, 2వ ఓటు ఉంటే ఏడాది జైలు పడుతుంది. సార్ జైలు అవుతుంది కరెక్టే, కానీ ఇప్పుడు రికార్డ్ చేసింది అదే ఎలక్షన్ కమిషన్ కదా, వాళ్ళు చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమస్య ఏంటంటే, ఏదైతే సాఫ్ట్వేర్లో మేము రన్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుందో అది లోపభూయిష్టంగా ఉంది కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఒకవేళ నిజంగానే అది ప్రాబ్లమే లేకపోతే ఇప్పుడు సర్ ప్రక్రియలో నీకు అన్ని ఓట్లు ఉండకపోయేది కదా. కాబట్టి ఎపిక్ నెంబర్ ఇవ్వడము, లేకపోతే ఆధారో ఏదో ఒకటి అంటే అటాచ్ చేసే విధంగా, దాన్ని ఐడెంటిఫికేషన్ చేసే విధంగా ఉండాలి. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదైతే సర్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును తాము రక్షించుకోవడానికి చూస్తారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వివిధ ప్రాంతాల్లో ఉంటుంది ఒకరికి, అంటే ఫర్ సపోజ్ హైదరాబాద్లో ఉంటుంది, గ్రామంలో ఉంటుంది. అండ్ అదేవిధంగా హైదరాబాదు అంటే గ్రామం పక్క రాష్ట్రంలో కూడా ఉంటుంది. కొంతమంది మైగ్రేట్ అయ్యారు వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి, కాబట్టి మైగ్రేట్ అయిన వాళ్ళకు కూడా అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నాయి, కాబట్టి ఎక్కడ ఉన్నాయని తెలియదు. ఇది దీనికల్లా ఒకటే కనపడుతుంది, ఆధార్ కార్డు ఇట్లాంటిది ఏదైనా ఖచ్చితంగా దానికి లింక్ చేస్తే చాలా వరకు. ఇప్పుడు బ్యాంకుల్లో వాటిలో చేస్తున్నారు కదా పాన్ కార్డు, మరి ఎందుకు ఓటర్ ఐడి కార్డుకి వచ్చేసరికి ఎందుకు చేయనివ్వట్లేదు? అంటే అన్ని సార్ మీకు ఒక మాట చెప్తాను, అన్ని పార్టీలు అంటే ఏదైతే ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న పార్టీ దానికి సపోర్ట్ చేయాలి. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే, మనం చూసాం లాస్ట్ టైం ఎలక్షన్ 6 గంటల తర్వాత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనకు 55 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఎట్లా పోలాయి తెలియదు, ఎవరు వచ్చారో తెలియదు. కాబట్టి 55 లక్షల ఓట్లు తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మీరు ఇంకో మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ కదా సార్, అక్కడ ఉన్నది టీడీపీ పార్టీ అన్నా కానీ అలయన్స్ పార్టీ కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అనుకోవచ్చు. మనం గతంలో చూసాం వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ మీద బీజేపీ కూడా ఆరోపణ చేసింది. అది నేను ఏమంటున్నా అంటే, ఎస్ ఒకటి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, బీహార్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, తమిళనాడులో జరిగినటువంటి సంఘటన కావచ్చు, మనం ఉదాహరణ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఎగ్జామినేషన్లో రిమూవ్ చేసినటువంటి ఓటు రీఅప్లై చేసుకోవడానికి సర్టన్ పీరియడ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, అది ఎగ్జామినేషన్ కావట్లేదు, దాని గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ దానికి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమో పార్టీలకు అతీతంగా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ బాడీ, ఆ ఇండివిజువల్ బాడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లుండాలంటే, తప్పకుండా ఎవరు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ఉండరు సార్, సపోర్ట్ చేసింది గవర్నమెంట్. కానీ నేను ఒకటే చెప్తున్నా కేంద్ర ప్రభుత్వానికి, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ఈరోజు సాఫ్ట్వేర్ రన్ చేద్దాం అనుకుంటున్నారో, ఏఐ టూల్ కావచ్చు, ఇంకో టూల్ కావచ్చు, కానీ అది ప్రాపర్గా లేకపోతే మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది. డబల్ త్రిబుల్ ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లన్నింటినీ కూడా తీసేసే విధంగా ఉండాలండి. ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా అర్హులైన ఓట్లు పోకుండా కూడా చూసుకోవాలి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణలో ఎట్లాంటి ప్రక్రియ సాగుతోంది? ఫైనల్గా వచ్చేసరికి మీ పార్టీ మీద, కేంద్రంలోని అధికారంలో ఉన్న పార్టీ మీద ఆరోపణలు, గత వెస్ట్ బెంగాల్ అనుభవాలు కానీ ఇవన్నీ చూస్తే వచ్చే ప్రమాదం ఉంది, అట్లాంటివి లేకుండా జాగ్రత్త పడుతున్నారా? ముందు మిత్రులకు మీకు నమస్కారం. కొమ్మినేని గారు, బీజేపీకి ఏం సంబంధం నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఒకటి, ఇప్పుడు ఫాములు నింపించేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వస్తామో నాకు అర్థం కాలేదు. ఎలక్షన్ కమిషన్ చేసే పని, సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది ఎలక్షన్ కమిషనే,
ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటిది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు అందుకోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి బిఎల్ఓ అందరూ కూడా వెస్ట్ బెంగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ పంపించి హడావుడి చేశారు. 27 లక్షల ఓట్లు పెండింగ్ లో పెట్టి ఏం తేల్చకుండా చేశారు. 93 లక్షల ఓట్లు తీసేశారు. అక్కడికే వస్తాను సార్, ఇంకా చాలా దూరం ఉంది. ఓకే, మనం వేరే అంశాలు వెళ్ళాలి. సంక్షిప్తంగా దీని మీద మాట్లాడండి. హైదరాబాద్ లో ఉన్న బిఎల్ఓ అందరూ కూడా జిహెచ్ఎంసీ ఉద్యోగస్తులే సార్. అందులో కూడా చాలా చిన్న స్థాయి ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేశారు. వాళ్ళ ఫామ్ కూడా ఇప్పుడు వస్తలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ మరి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో సిఇఓ ఉంటాడు, వాళ్ళ దాని తర్వాత ఈ మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్ లేదా జిల్లా కలెక్టర్లే ఎలక్షన్ కమిషన్ యొక్క పనిని చూస్తుంటారు. కాబట్టి దాన్ని ఎలక్షన్ కమిషన్ మీద రుద్దండి, లేకపోతే ఇంకొక అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది తప్పు. ఇది నాకున్నటువంటి చాలా స్పష్టమైన అభిప్రాయం, మీ ద్వారా ప్రజలకు చెప్తాను. రెండవ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు అసలు వెస్ట్ బెంగాల్ నుంచి మనం చాలా ఘోరంగా మాట్లాడినాం. తప్పు బీజేపీ వాళ్ళు చేశారు, అది చేశారు అన్నాం. నా లెక్క ప్రకారం మనది 40% వెస్ట్ బెంగాల్ జనాభాలో, వెస్ట్ బెంగాల్ ఓటర్లో మనది 40% సుమారుగా. ఇక్కడ కూడా నాకు అర్థమైనంత వరకు, నేను ఊహిస్తున్నంత వరకు ఇక్కడ కూడా కనీసం 60 నుంచి 70 లక్షల ఓట్లు పోతాయి సార్. పోతాయి 60 నుంచి 70 అంటే వెస్ట్ బెంగాల్ కంపేర్ చేస్తే 1,80,00,000 పోవాలి. వెస్ట్ బెంగాల్ లెక్క అయితే 1,50,00,000 పోవాలి వెస్ట్ బెంగాల్. ఎందుకు నేను స్టాండర్డ్ పెట్టుకోవట్లేదు సార్, నేను బిఎల్ వాళ్ళతో చూస్తున్నా కాబట్టి చెప్తున్నా సార్. వారు రాకేష్ గారు ఒక మాట చెప్పారు, ఒక్కొక్కరికి 6 ఓట్లు అని. ఎస్ సార్, నాకు 3 ఓట్లు సార్. ఇప్పుడు అదేంది మీకు ఎట్లుంటాయి? ఉన్నాయి సార్. నేను ఎందుకు చెప్తాను, నేను ఎప్పుడు 2002లో ఒక ఇంట్లో ఉన్నాను. ఆ ఇల్లు ఖాళీ చేసిన, కొత్త ఇంటికి పోయినా, ఆ ఇంట్లో నా ఓట్ ఎన్రోల్మెంట్ చేసుకున్నా, నా ఫామ్ సబ్మిట్ చేసిన. ఎన్రోల్మెంట్ చేయడానికి ముందే అది తీయించేయాలి కదా. అట్లా చెయ్యకుండా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అడ్డాగా పెట్టినటువంటి అడ్డా వ్యక్తుల, అడ్డా కూలీల, అడ్డా మనుషుల యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క యాక్టివిటీ సార్. అదే ఊహించండి. నేను అందుకో చెప్తాను, అక్కడ మున్సిపల్ కమిషన్ ఆఫీస్ లో ఎవరిని అపాయింట్ చేస్తారంటే ఎంఐఎం అపాయింటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు. డిలీట్ చేస్తారు, ఓట్లు పేజీలు డిలీట్ చేస్తారు, నా ఓటు ఉంచుతారు. ఇంకా అటువంటి నేను నాది ఒక్క ఓటే ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అక్కడ ఇంకా చాలా మంది అట్లాంటి 6 ఓట్లు 7 ఓట్లు 10 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నారు అని చెప్తున్నాను సార్. ఎందుకున్నారు అంటే ఇట్లా నా ఓటు డిలీట్ చేయరు, ఆ ఓటు అట్లాగే ఉంచుతారు సార్. ఎందుకు డిలీట్? అది ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే సార్, ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా 2 ఓట్లు ఎన్రోల్మెంట్ చేయించుకుంటే వాళ్లకు జైలు శిక్ష అని చెప్పారు సార్. అది కాన్సెప్ట్. అక్కడ దాకా ఉద్దేశపూర్వకంగా ఎన్రోల్ చేయించుకుంటే అన్నారు, కానీ ఆ ఉద్యోగస్తులు చేస్తే మాత్రం తప్పు కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ 2 ఓట్లు మీ పోతాయి కదా, ఉంటాయా మళ్ళీ? వీటిని కూడా అన్ని పోతాయి సార్. ఇప్పుడు కొత్త లెక్క ప్రకారం అన్ని పోతాయి. కొత్త సాఫ్ట్వేర్ నాకు అర్థమైనంత వరకు అన్ని పోతాయి సార్. ఇక్కడే కాదు, మా ఊర్లో ఉంటే పోతాయి, ఇంకో ఊర్లో ఉంటే పోతాయి, ఇంకో ఊర్లో ఉంటే కూడా పోతాయి. దొంగ ఓట్లు అయితే ఉండకూడదు, బోగస్ ఓట్లు అయితే ఒకటే ఓట్ల ఒక స్టేట్ లో ఒక ఓటే ఉంటుంది, రెండో ఓటు ఉంటుంది. రెండో స్టేట్ గురించి కూడా 89 లక్షల ఓట్లు పోయే అవకాశం ఉంది సార్. ఎన్ని? 89 లక్షల వరకు పోయే అవకాశం ఉందని అంటున్నారు. మరి వెస్ట్ బెంగాల్ కోసం ఎందుకు గగ్గోలు పెట్టామనేది ఊహించుకోవాలి సార్. ఇప్పుడు మీకు ఒక హైదరాబాద్ ఒక ఎల్బీ నగర్ అసెంబ్లీలో రఫ్ ఎస్టిమేషన్ 2 నుంచి 3 లక్షలు పోతాయి సార్. రఫ్ ఎస్టిమేషన్ ఎల్బీ నగర్ లో 2 లక్షల ఓట్ల దాకా. ఎందుకు అంటే వాళ్ళందరికీ కూడా మా నల్గొండలు ఉన్నాయి, మా మునుగోడ్లు ఉన్నాయి, మా దేవరకొండలు ఉన్నాయి, మా ఇంకో దగ్గర కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే సార్, ఇట్ ఇస్ నాట్ ద ఇష్యూ ఆఫ్ వన్ పర్టికులర్ రిలీజియన్ కాదు, ఒక మతం గురించి కాదు ఇష్యూ. ఇది వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడిన వాళ్ళకు తెలంగాణ సార్ ఖచ్చితంగా చెంపపెట్టులాగా ఉండబోతుంది అనేది నా అభిప్రాయం సార్. చెంపపెట్టులాగా చెప్పుతో కొట్టినట్టు ఉండబోతుంది అనేది నా అభిప్రాయం. ఆ చెప్పులు బీజేపీ చెప్పులు అయితేనే సమస్య. ఆ చెప్పులు మీ దగ్గరనే పెట్టుకోండి, ఆ చెప్పులతో మీరే కొట్టుకోండి. కానీ ఒకటి చెప్పేది, 25 లక్షల ఓట్లు మరి వెస్ట్ బెంగాల్ లాంగ్వేజ్ నాట్ గుడ్. దయచేసి ముగ్గురికి నా విజ్ఞప్తి ఏంటంటే, అభ్యంతరకర పదాలు వాడొద్దు. వాడిన తర్వాత మళ్ళీ మా ఓటాలు ఆపారు, ఈ గొడవలన్నీ మాకొద్దు. దయచేసి అభ్యంతరకర పదాలు వాడితే ఓకే, కానీ ఇంకా తర్వాత జనరల్ గా ఉండరు, కానీ ఒక్కోసారి కోపం వస్తే ఏ నగరంలో అయినా, ఏ పట్టణంలో అయినా, ఏ నియోజకవర్గంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఒక కోటి పైన ఓట్లు పోయినా సరే, ఉత్తరప్రదేశ్ 1,20,00,000 1,30,00,000 పోయినాయి. మనకంటే 5 రెట్లు పెద్ద స్టేట్. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్ కమిషన్ అక్కడ హిందువులే పోయినాయి సార్.
రైట్. అక్కడ కూడా హిందువులే పోయినాయి, ముస్లింలే తక్కువ ఎన్ని పోయినా మళ్ళీ నాకు హిందూ తెలియదు. ముస్లిం హిందువులే, గొడవ ఎందులే కానీ ముస్లింలే అక్కడ. మళ్ళీ హిందూ ముస్లిం గొడవద్దు, ఎవరి ఓటు అయినా సరే నేను దొంగ అనుకోసం ఓట్లు నేను ఉండకూడదు, అట్లా చెప్తున్నా చెప్పి సార్, మతం ఓటు సమాధానం హక్కు వచ్చే వాళ్ళకి రాకుండా చేయకూడదు. అది ఆ రెండు ఉండేది చూడండి. కొమరేని గారు, నేను చెప్పేది మతానికి సంబంధం లేదు, కానీ మనం గగ్గోలు పెట్టి మనం మాట్లాడినటువంటి అంశాలన్నిటికీ కూడా సమాధానం ఎలక్షన్ ఓకే, అక్కడ వెస్ట్ బెంగాల్ పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు కావచ్చు. బహుశా చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూద్దాం. రైట్, మళ్ళీ వేరే అంశాల్లో ఒకటే అంశం సార్, ఎనీ అర్బన్ ఏరియా అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్, బెంగాల్, ఒక కోల్కతా తప్ప మిగతా అన్ని అర్బన్ ఏరియాలలో అంటే మెట్రోపాలిటన్ సిటీలలో 50 బిలో అయితే సార్ తగ్గిపోతుంది. 50 బిలోనే అయితే సార్. యాక్చువల్ సిచ్యువేషన్ అదే ఉంటే దాన్ని యాక్షన్ సిచ్యువేషన్ తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది సార్. ఇప్పుడు మన తీసేస్తే అదంతా బీజేపీ చేసిందని మనం ఆరోపిస్తున్నాం కదా, అందుకే ఎవ్రీ పార్టీ, మా పార్టీ మేము ఆల్రెడీ మా బిఎల్ఓలను వాళ్ళకు బిఎల్ఏలను పెట్టుకోవడం జరిగింది. ఆ బిఎల్ఏలను బిఎల్ఓకు సపోర్ట్ గా ప్రతి పార్టీ కూడా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్న దొంగ ఓట్లు కూడా ఆ ప్రక్రియను కూడా ఎట్లా చేయాలో కూడా ఇంకో సైడ్ రూట్స్ కూడా ఆలోచిస్తారు కాబట్టి జాగ్రత్తగా ముందుకు పోవాలి. రైట్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, చెప్పండి. మీ రాష్ట్రంలో ఆల్రెడీ జరిగిపోయినట్లుంది కదా. చెన్నైలో నేను కొలత్తూరు నియోజకవర్గ ఓటర్ అండి. ఏమండి, నేను ఓటర్ని చెన్నైలో. అయితే స్టాలిన్ గా ఓడిపోవడానికి కూడా ఈ బీజేపీ ఎస్ఐఆర్ ప్రక్రియ అండి. అదేంటి అంటే వాళ్ళు అంటే డిఎంకే సానుభూతి కోరి ఓట్లన్నీ తీసేశారండి. 70,000 75,000 ఓట్లు తీసేశారు ఇక్కడ. తీసేస్తే చివరికి అది విజయకి లాభం అయింది కదా. విజయ్కి లాభం అయింది, అందుకే ఆయన స్టాలిన్ గారు ముఖ్యమంత్రి స్థానంలోనే ఇంత మంచి పనులు చేసిన ఆయన ఓడిపోయాడు. కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటారు. ఓడిపడింది, మీరు ఆశ్చర్యపడాలి. ఇంత మంచి పనులు చేశాడు ఈ కొలత్తూరు నియోజకవర్గంలో. నేను నియోజకవర్గ ఓటర్ని. ఓకే, చాలా దుర్మార్గాలు జరుగుతుంది. బీజేపీ ఏం చేస్తున్నా మంచి చూద్దాం మరి. కాదుగా, బీజేపీకి లాభం జరగలేదు కదా ఫైనల్ గా. బీజేపీ అన్నాడీఎంకే కూటమికి లాభం జరగలేదు కదా. రైట్, ఏదేమైనా అట్లాంటి జరగకుండా ఉండాలని కోరుకుందాం. రైట్, మరి కొన్ని ఏపీ వార్తలు చెప్పిన తర్వాత తెలంగాణ ఇష్యూస్లోకి వెళ్దాం. ముందుగా చరణ్ కౌశిక్ గారు చెప్పండి, ఏమిటి మీరు చెప్పిన దానికి మీ సొంత సర్వే మీద మళ్ళీ ఆయన ప్రమాణం చేస్తారా అని కూడా కేటీఆర్ గారు అడుగుతున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించుకున్నారా? సర్వే చేయించుకుంటే ఏ ఫలితం వచ్చింది? కేటీఆర్ గారు చేసే ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం? రేవంత్ రెడ్డి గారు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది? ఏమిటి మీ ధీమా గెలుపు మీద? సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి సర్వేలు నిర్వహించలేదు. అది కూడా కేటీఆర్ గారు ఎంత పశ్చాత్తాలంటే ఏకంగా ప్రభుత్వమే సర్వే చేసిందట. అందులో కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ 78 స్థానాలు వస్తాయంట. 2018లో కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 88 స్థానాలు వచ్చినాయి కాబట్టి అందులో 10 తక్కువ చేసుకొని 78 స్థానాలు వస్తాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో మనం గెలుస్తున్నాం చెప్పేసి మీ కార్యకర్తల్లో భరోసా నింపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ సర్వేలు చేయని చేసినట్టు నిరూపించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి సర్వే నిర్వహించలేదు. అదే రేవంత్ రెడ్డి గారు 117 సీట్లని ఎట్లా అంచనా వేశారు? సార్, మేము చేస్తున్నట్టు వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మద్రాస్ సభలో. ఏం చెప్పారంటే, మేము చేస్తున్నట్టు అభివృద్ధి, మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాకు వస్తున్నట్టు రెస్పాన్స్ ఆధారంగా నిజంగానే సీట్లు పెరిగితే 117 వస్తాయని చెప్పారు. సీట్లు పెరగకపోతే మాత్రం ఖచ్చితంగా రెండోసారి అధికారులకు వస్తున్నాం. దాదాపు కేసీఆర్ గారు రెండోసారి 2018లో 88 స్థానాలు గెలిచినాయి కాబట్టి 2014లో కేసీఆర్ గారి కన్నా కూడా ఒక స్థానం అధికంగా వచ్చింది. 63 కేసీఆర్ గారికి వస్తే 14, 23లో కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చినాయి. రెండోసారి 2018 88 వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ఒక సీటు ఎక్కువనే వస్తుంది తప్ప తక్కువ వచ్చే ప్రసక్తి లేదు. చాలా స్పష్టంగా మాట్లాడాడు. అరే, బిఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నమే తప్ప అదేవిధంగా ప్రభుత్వం చేసిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పేసి మీ కార్యకర్తలు జోష్ నింపడం కోసం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సర్వేలు నిర్వహించలేదు. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతారు. ఖచ్చితంగా రెండోసారి అధికారులకు వస్తున్న పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మొన్న జూబ్లీస్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, అదే లోకల్ బాడీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు ఓట్లు పెరుగుతా ఉన్నాయి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఘోరమైనటువంటి అదే ఎంపీ ఎలక్షన్ లో వైఫల్యాన్ని కూడా మనం మూటగట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే 37% వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 17% పరిమితమైంది. ఏనాడు కూడా ఇంత ఘోరమైన పరిస్థితి లేదు. ఎందుకంటే పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి,
9 నుంచి గుండు 0 అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి 7 స్థానాలు డిపాజిట్ పై మళ్ళీ మాట్లాడుతుంది కానీ మిగతా వాళ్ళు కూడా 20% ఓటు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, వాళ్ళిద్దరూ సర్వేల మీద మాట్లాడుతుంటే తలుపులు తెరవండి, వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోండి అని నడ్డా గారు చెప్పేళ్ళారంట. మీరు అంతే కష్టాల్లో ఉన్నారా? మరోవైపు ఈటెల రాజేందర్ గారి వ్యాఖ్యలు, దాని మీద ఏదో గొడవ ఏదో నడుస్తున్నట్టునే మీ పార్టీలో ఈ సర్వేల మీద ఏంటి? ఒకటి మాత్రం మొదటి అంశం సార్, ఏమి లేవు సార్, అటువంటి అంశాలు ఏవి లేవు సార్. రెండోది నడ్డా గారు ఉన్నప్పుడు నేను ఉన్నాను సార్ మీటింగ్. నడ్డా గారు చెప్పిందంటే పార్టీలోకి ఆహ్వానించండి, పార్టీని ఇంకా రిస్ట్రిక్షన్ చేయకండి, పార్టీ పెరగాలంటే చాలా మంది రావాలి బయట నుంచి అనేది. బయట నుంచి రావాలంటే అంటే అస్సాము తెలంగాణ, అస్సాము కోలకటాలకు మళ్ళీ ఏమన్నా సీఎం క్యాండిడేట్ ని కూడా ఏమన్నా అది తీసుకుంటారు? నేను చెప్తాను సార్, ఇప్పుడు భారతదేశంలో బీజేపీ పార్టీ పుట్టినప్పుడు 1980లో మొదటి మహాసభ జరిగింది సార్ డిసెంబర్ లో. అప్పుడు అద్వానీ గారి ఫస్ట్ ఉపన్యాసం సార్, బీజేపీ పుట్టినాక మొదటి ఉపన్యాసంలోనే మనం బీజేపీలోకి వివిధ వృత్తులలో ఉన్న వాళ్ళని ఆహ్వానిద్దాం, ప్రొఫెషనల్స్ మనం ఆహ్వానిద్దాం, ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కాదు అని ఆ రోజు 80లో అంటే 45 ఏళ్ల కింద కూడా ఇదే మాట చెప్పినారు సార్. అంటే కొత్త వాళ్ళ పార్టీకి తీసుకురావాలనేది 10 యూత్ కాదు. మరి మాకు కూడా కొంచెం అర్థమవుతా ఉంటుంది కదా మీరు చెప్పిన భాష. మీరు చెప్పింది ఏంటి? ప్రొఫెషనల్స్. కానీ తీసుకెళ్ళింది ఎవరు? అస్సాంలో కాంగ్రెస్ మంత్రిని, తెలంగాణ కోలకటాలో వెస్ట్ బెంగాల్లో టీఎంసీ మంత్రిని. వాళ్ళకి ప్రొఫెషనల్స్ ఎట్లా అంటే ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కూడానా? ఓకే, నో ప్రాబ్లం. నేను ఇంకొక మాట చెప్తాను సార్. మీరు 2 స్టేట్ల ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు సార్. మా బీహార్ లో మా ముఖ్యమంత్రి కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇది పెద్ద రాష్ట్రాల పేరు చెప్పిన సార్. ఎక్కడన్నా మా పార్టీలోకి బయట అంటే నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని చెప్పడం కాదు కదా సార్. ఈ రాష్ట్రాలు ఎవరన్నా అట్లనే వచ్చి అయినారా సార్? ఢిల్లీలో కూడా ఇంక్లూడింగ్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, పార్టీలో ఒక రాష్ట్రంలో ఒక చిన్న పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ మాత్రం ఒక జరిగితే ఇక అది మొత్తం బ్రహ్మాండం, అది మొత్తం అదే చేస్తుంది అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదని తెలియని వ్యూహమే. దాన్ని నేనేం తప్పు పట్టట్లా. కాకపోతే చెప్పండి. ఒరిస్సాలో మొదటిసారి అధికారంలోకి వచ్చినాం, అక్కడ కూడా బయట వాళ్ళని రాలేదు సార్. జార్ఖండ్ లో కూడా వచ్చినప్పుడు కూడా మా కరియా ముండా కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా అటువంటి పర్సన్స్ రాలేదు సార్. అందుకోసమనే పార్టీ ఎక్కడో ఒకడ కొత్త వాళ్ళని చేర్చుకోవాలని అంటే తప్పేం లేదు. ఇంకోటి పార్టీలో మా సిద్ధాంతాన్ని నమ్మి, మా అభిప్రాయాలను నమ్మి పార్టీలో పాయింట్ ఒక్కటి బాగోదులేండి. ఏ పార్టీ వాళ్ళు చెప్పిన ఆ పార్టీ సిద్ధాంతం నమ్మి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారులే కానీ అది వదిలేసేద్దాం. నేను అన్ని పార్టీలకు ఇప్పుడు సిద్ధాంతం మార్చుకోవాలి. ఇప్పుడు నక్సలైట్ ఇవన్నీ నేను 50 ఏళ్ళుగా వింటూనే ఉన్నాలే సార్. ఇవన్నీ నేను 50 ఏళ్ళుగా వింటూనే ఉన్నా. ఎందుకు ఆ చర్చలోకి వద్దు. ఇప్పుడు చెప్పండి, 75 సీట్లు వస్తేనేమో మన కేటీఆర్ గారు, 117 సీట్లు వస్తేనేమో ఏది రివైవ్ అయితే రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి మీకెన్ని వస్తాయి? మరి మీకేం మిగిల్చలేదు వీళ్ళిద్దరూ కలిసి. సార్ ఒకటి మాత్రం పక్కా సార్, ఇదే అభిప్రాయంలో వివిధ రాష్ట్రాల్లో దేశంలో ఇట్లాగా మాట్లాడినారు. ఇది ఒక అంశం సార్. బట్ నేను ఒకటి ఏమంటాను, ఈ సెఫాలజీ టైపు ఈ సర్వేలతోటి రాజకీయాలు వస్తాయి అనుకుంటా, దానంత పెద్ద పొరపాటు. అది ఇంకోటి ఉంటుంది సార్. ఇది అంటే సార్ అటెన్షన్ డైవర్షన్, ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజల యొక్క మనసును, మైండ్ డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ తప్పిస్తే దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. ఈ 2.5 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి సార్. 2.5 సంవత్సరాలు టెక్నికల్ గా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం 3 సంవత్సరాలు ఉన్నాయి సార్ ఎలక్షన్స్. దగ్గర ఒక 3 నెలల దాకా. మీరు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఆయన అటు చెబుతున్నాడు, చాలా ఆసక్తికరంగా ఉంది. 2029లోనే జరుగుతాయి అండ్ 6 నెలల తర్వాత నిర్దిష్ట టైం కన్నా అని చెబుతున్నారు. సీట్లు పెరుగుతాయని కూడా చెబుతున్నారు. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ మీకు లేదా? రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక గొప్ప విద్య అని తెలుసా సార్? అబద్ధాలను అతికినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, కొంతవరకు విజయం సాధించడం. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు సార్. ఇప్పుడు ఆ అబద్ధాలు ఖచ్చితంగా ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకు వచ్చేవి మీరు గతంలో గుర్తుంటారు సార్, 25 సీట్లు సార్. అంటే 20% తీసుకోండి, అంటే 10% సీట్ల కంటే ఎక్కువ రావనేది నా అభిప్రాయం సార్. నేను కూడా జోస్యమే చెప్తున్నా. అది చిలక జోస్యం అంటే నేను ఏ జోస్యం చెప్తున్నా అనుకోండి, ఇట్లాంటివే ఉంటాయి సార్. నేను కూడా చెప్తాను 10% కంటే ఎక్కువ రావు, వాళ్ళకి 10 సీట్ల కంటే ఎక్కువ రావు చెప్పండి. వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. నేను ఒకటే సార్ ఒరిస్సాలో కూడా ఇదే మాట్లాడినారు సార్. ఒరిస్సాలో మేము ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, కనీసం ఒరిస్సాలో ఇట్లాగా మాట్లాడిన అధికారంలోకి వచ్చినాం సార్. కాబట్టి వివిధ రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రజలకు అనుగుణంగా పనిచేస్తారు, లేకపోతే లేదు సార్. బట్ ఒకటి మాత్రం ఫైనల్ ఒక మాట సార్, సిద్ధాంతం ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే నేను
ఇదే సిద్ధాంతం కోసం ఇదే సిద్ధాంతంలో దశాబ్దాల కాలం పనిచేశారు. అందుకే మీరు వెనకబడిపోయారు, అందుకే అందుకే సురేంద్ర అధికారి ముఖ్యమంత్రి అయిపోయారు, హేమంత్ బిశ్వాస్ ముఖ్యమంత్రి అయిపోయాడు. మీరేమో మీ కనీసం కేంద్రంలో మీకు పదవి కూడా ఇవ్వట్లేదు, ఇంతకాలంగా ఉన్నాడు కదా మనవాడు అని చెప్పి. వివిధ కారణాలు ఉంటాయి సార్. మా సుశీల్ కుమార్ కూడా మాతో పాటు కలిసి పనిచేశారు సార్, ముఖ్యమంత్రి అయినాడు సార్. అంటే ఇప్పుడు జేపీ నడ్డా అయితే ఏమాట కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఒకరికి గుర్తింపు వచ్చిన మాట వాస్తవం. ఆయనకు కూడా సౌమ్యుడు కాబట్టి పెద్ద ఇబ్బంది. మాకు 2 మంత్రులు ఉంటే 2 ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సార్. అందుకోసమని దాన్ని మనం ఓకే, అది వేరే చర్చలండి. యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న వారికి అందరికి నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు సెంట్రల్ అయితేనేమో ఒక 3 విషయాలు కింది స్థాయిలో అందరూ వస్తారు, పైన పెద్దలు రాకపోయినా మానే అని చెప్పి ఇంకొకటి రామాలయ నిధులు ఏర్పడలేదు కొంచెం ఏంటది మనం వేసిన ఓటు మనం కట్టు పడుతుందా పడతలేదని ఒకటి చర్చ జరుగుతుంది సార్. ఇంకోటి రామాలయ నిధుల గురించి ఒకటి జరుగుతుంది. మూడోది జీవన స్థితిగతుల గురించి సార్. ఆర్థిక వ్యవస్థ జీవన స్థితిగతులు సార్, ఆర్థిక పరిస్థితి మీద జరుగుతుంది సెంట్రల్ లో. ఇలా స్టేట్ కి వస్తే తెలంగాణ గవర్నమెంట్ కి వస్తే 99% 100% కాంగ్రెస్ రావడం అసాధ్యం. కాంగ్రెస్ రావడం అసాధ్యం అంటారా? ఓకే, మీరు ఏడనన్నా చూడండి, మామూలుగా టీ కొట్టు కాడ కానీ మిగతా ఏడన కానీ మీరు కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందని సింపుల్ గా శాంపిల్ తీసుకోండి. దాదాపు 10 మందిలో 7 మంది టీఆర్ఎస్. అట్లా చెబుతారు, మీరే అందరి తరఫున అట్లా చెబుతారులే కానీ నేను ఒక విషయం నేను చెప్తాను అంటే ఒకసారి సింపుల్ గా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బంధు పడ్డది సార్, రేవంత్ రెడ్డి గారు రైతు బంధు చేసిండు. మీరు ఎక్కడికి పోకండి, రైతు బంధు పడ్డప్పుడు మీరు మామూలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు అగ్రికల్చర్ కదా సార్, పోయి మీరు అడగండి టీఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ బాగుందా అని అడగండి. నేను యాక్చువల్ గా నేను కాంగ్రెస్ కి వేసిన ఓటు, నేను ఊరు చెప్తా పేరు చెప్తా. రీసెంట్ గా నేను ఒక చెప్పొద్దు అట్లా. నేను రీసెంట్ గా ఒక కమిషనర్ దగ్గర పోయినా, పేరు చెప్పొద్దు. నన్ను అడిగిండు బాబు ఎట్లా ఉందని అన్నాడు. అంటే సార్ బాగా చెప్తుండు, ఇట్లా చేసినాం అట్లా చేసినాం. సార్ మన పాజిటివ్ గురించి కాదు, మన నెగిటివ్ తెచ్చుకోవాలి గెలవాలంటే అన్నా. అంటే డైరెక్ట్ సార్ అన్నాడు ఏమనంటే, బాబు ఇది పాటు ఒక తెలంగాణ భాగం ఎక్కువ పైకి వస్తుంది కొంచెం. సారు అంటే రేవంత్ రెడ్డి గారు అది మర్యాదగానే మాట్లాడాలి, తప్పులే, అది కరెక్ట్. సారు అంటే రేవంత్ రెడ్డి సారు కొంచెము ఎందుకో ఆంధ్ర వాళ్ళకు ఇట్లా బాబుకు సపోర్ట్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళారా? మరి ఆయన ఇబ్బంది ఏంటో మనకు తెలియదు కదా. సరే, అది వేరే చర్చ కానీ. బట్ ఒకటి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు పుంజుకోవడానికి ఆయన కూడా అంటానికి ఏం లేదు కదా. కొంత నెగిటివ్ ప్రభుత్వం తర్వాత ఏ గవర్నమెంట్ ఉన్నా నెగిటివ్ వస్తుంది, కొంత కేసీఆర్ గారి మీద రాలేదా. అయితే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఆయన జాగ్రత్త పడితే మంచిదే. మీరు అన్నట్లు అట్లాంటి విమర్శలు లేకుండా చూసుకోగలిగితే కూడా మంచిదే. రైట్. రవీంద్ర గారు భూపాలపల్లి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. కట్ అయింది. రైట్, మీరు చెప్పండి. మీ అంతా ఒకటి కరెక్ట్ సర్వే కాదని అంటున్నారు చరణ్ కౌశిక్ గారు. సరే, ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధి విధానం ఏదైతే ఉన్నదో కాదుగా, మీరు ఇక్కడ వివరణ ఇవ్వాలి. సీఎం సొంత సర్వే అని మీరు ఎట్లా చెబుతారు? ఆయనే చెప్పలేదు, ఆయన చెప్పాడా మీ సీఎం నేను సర్వే చేయించుకున్నానని? ఇప్పుడు కౌశిక్ గారు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అసలు సర్వే చేయించలేదు, ప్రభుత్వం చేయించలేదు. మీరు ఎట్లా చెబుతారు? అది నిజమని ఎట్లా రుజువు చేస్తారు? అంటే మీరు సీఎం గారు చెప్పేదాన్ని నమ్ముతున్నారు. నేను నమ్మట్లా, అయిపోయినాను సార్. నేనేమంటున్నా అంటే సీఎం చెప్పేది ఎందుకు నమ్ముతున్నారు అంటే, ఇప్పుడు 117 సీట్లు అంటే ఈ రాష్ట్రంలోనే 119 సీట్లు ఆయన అంచనా అని చెప్పాడు. అందుకే చరణ్ గారు ఇది అంచనా. అది ఎవరు సీఎం గారు నేను గెలుస్తున్నా అని చెప్తుంటే మీరు అంచనా అని చెప్తారు. గెలుపు అంచనా 119 117 గెలుస్తారంట. కాదు పెరిగిన తర్వాత బీజేపీ నాకు చెప్పిందా పెంచుతున్నాం అని చెప్పేసి, అంటే చోటాబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి పెంచుతున్నాం అని చెప్పేసి డిసైడ్ అయ్యారా? కాబట్టి నేను ఏమంటా అంటే, ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది నిజం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏది కూడా నిజం ఉండదు, అన్ని అబద్ధాలే ఉంటాయి. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే సార్, ఇప్పుడు అంటే ఇక్కడ మనం పేపర్లో చూస్తున్నాం, దేవాదుల్లో 7 పంపులు సార్. వారం రోజుల కిందట మేము లాస్ట్ సండే పోయినాం సార్, ఈ సండే కాకుండా లాస్ట్ సండే పోయినాం. వెళ్దాం సార్. నేనేమంటున్నా అంటే ఏ పని కూడా పెండింగ్, జరిగే పనిని కూడా ఆపేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నాను, ఇంతకుముందు ఒక ఆఫీసర్ చెప్పారని చెప్పి ఒక మిత్రుడు లైన్లో వచ్చారు. పిఆర్సీ లేదు సార్, డిఏలు లేవు సార్, రిటైర్డ్ బెనిఫిట్స్ లేవు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే సరెండర్ లీవ్స్ లేవు. మొత్తం ఎంప్లాయీస్ అంతా అనిశ్చిత ప్రయత్నంలో ఉన్నారు. అసలు నెలకు జీతం పడితే చాలనే కడుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నాను, రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇంకా ఓ దిక్కు వానలు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, యూరియా లేదు.
కొనేటోళ్ళు బాగానే ఉందిగా. లేదు సార్, నేనేమంటారు సార్, మీరు ఏదైనా విలేజ్కి ఇప్పుడు కనెక్ట్ చేయండి సార్, కరెంట్ ఎంత పోతుందో వాళ్ళే చెప్తారు. ఓడలో పోతుంది సార్ నేను ఇప్పుడు పెద్దపల్లి హైదరాబాద్ వరకు అయితే నాకైతే సార్ హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పోతుంది. ఇప్పుడు నేను పెద్దపల్లి పోతా కదా సార్ రెగ్యులర్గా, మా ఊరికి పోయినప్పుడు మాకు తెలుసు కదా, అదే అంటే జనరల్గా పొద్దుగాల పూట ఎప్పుడు పోతుంది, సాయంత్రం కరెంట్ పోతూనే ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రమాదం ఉన్నది సార్ ఇక్కడ. అంటే నేను ఏమంటానంటే రాబోయే రోజులల్లో ఎప్పుడైతే ఇప్పుడు వాటర్ లేదో సార్, థర్మల్ పవర్ జనరేట్ చేయడానికి కూడా వాటర్ కావాలి. ఆ సఫిషియెంట్ వాటర్ లేకపోతే థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఆగిపోతాయి సార్, ఇబ్బంది అవుతాయి. ఎన్టీపీసీ కావచ్చు, జనారం కావచ్చు, మా పక్క పంట ఉన్నాయి, లేకపోతే యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఏది కానీ ఎక్కడ కానీ మనుగురు కావచ్చు, ప్రతి ఒక్క పవర్ స్టేషన్లో కంపల్సరీ వాటర్ ఉండాలి. ఆ వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు లేవు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నది సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నాం, మీకు ఒక అంటే వాళ్ళ పత్రిక అని అంటాము జనరల్గా, వాళ్ళకు బాక పత్రిక ఒకటి ఉంటుంది, దాంట్లో బిందెలు పట్టుకొని ఇక పోతున్నటువంటి ఫోటోలు ఇచ్చారు సార్. దీని అంటే నేనేమంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ అసలు లేకుండా ఉండవని కాదు, కానీ వానలు లేకపోవడం రెయినీ సీజన్ లో సార్, కాబట్టి వర్షాలు సరిగా పడలేదు, దానికి తగ్గట్టు సార్. ఇప్పుడు నేనేమంటానంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ కావాలి. ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకుంటే మీరు చెప్పేది ఏంటి, మీ దగ్గర సీఎం గారు సర్వే చేసినట్టు మీ దగ్గర సమాచారం ఉందంట? తప్పకుండా సార్, సమాచారం ఉంది కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడారు. ఆ సమాచారం ప్రకారం ఇప్పుడు ఆయన ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎప్పుడు కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాలి సార్? చెప్పాడు 117 సీట్లు వస్తాయని చెప్పారు కదా కాంగ్రెస్. నేను ఏమంటున్నా అంటే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడు, అది 117 సీట్లు పెరిగిన తర్వాత అంటున్నాడు, పెంచిర్రా సార్? ఇప్పుడు ప్రస్తుతం పాత దాంట్లో రాదు, పాత దాంట్లో రాదు, కొత్త దాంట్లో అయితే ట్రై చేస్తామని చెప్పినట్టు సార్. అంతే తప్పితే ఇంకో మాట చెప్తున్నాను సార్, ఈ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు కావచ్చు, 420 హామీస్ కావచ్చు, లేకపోతే ఏది 6 గ్యారంటీలు 13 హామీలు ఏవైతే ఇచ్చినో, దాంట్లో ఒకటి ఉచిత బస్ అని చెప్పారు, దాంట్లో కూడా ఆర్టీసీని దెబ్బతీసే విధంగా తప్పితే ఇంకోటి ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు సార్. వాళ్ళు చెప్పిన మాటలే. ఇప్పుడు రైతు బంధు 15,000 వేస్తాను, రైతు కూలికి వేస్తున్నారు, అది ఏది కౌలు రైతుకి వేస్తున్నారు. నేనేం చెప్పట్లేదు సార్, రైతు వాళ్ళకి ఇవ్వడం కాదు, పక్కన పెట్టండి. ఒక్కటే మాట చెప్తాను సార్, ఈ రోజు కౌలు రైతు యూరియా బస్తా కొనుక్కోలేని పరిస్థితి సార్. యూరియా బస్తా కొనుక్కోవాలంటే వాళ్ళ కంపల్సరీ ఓటీపీ, యాప్లో ఓటీపీ ఎవరికి వస్తుంది అంటే ఓనర్కే వస్తుంది. ఎవరైతే పట్టదారు ఉంటాడో పట్టదారికి వస్తుంది, అంతే తప్పితే కౌలు రైతుకు రాదు. కాబట్టి కౌలు రైతు కొనుక్కునే పరిస్థితి లేదు. మొన్న మక్కలు అమ్ముకుంటుంటే కూడా ఎవరైతే రైతు ఉంటారో వాళ్ళ తమ ఇంప్రెషన్ పెట్టాలి. రైట్. కౌశిక్ గారు సంక్షిప్తంగా వీళ్ళిద్దరికి సమాధానం చెప్పండి సార్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేసిపోయింది కాబట్టి అవన్నీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తారు. యూరియా బత్తలు కూడా మేము పట్టుకపోయినామా సార్? ఇప్పుడు చేద్దాం దా. కౌలు రైతు యూరియా కొనుక్కోవచ్చా కొనుక్కోవాలని చెప్పండి. మొదటి జీతాలు ఇవ్వలేదు సార్ ఉద్యోగులకు, మొదటి జీతాలు లేని పరిస్థితి నెట్టేసి మీరు ప్రతిపక్షమా మీరు పాలకపక్షం? ఇంకా ఎన్ని రోజులు చెప్తారు మా గురించి? తెలంగాణ రాష్ట్రంలో ప్రమాద యూరియా బస్తా దొరుకుతుందా దొరకలేదు అని ఊపదప్పుడు వద్దు సార్. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ ఒకటే చెప్పమని. ఆయన కంప్లీట్ అధికారులు తీసుకొస్తారండి మిమ్మల్ని. ఎవరు తీసుకొస్తారు సార్ మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చి? యూరియా బస్తా ఆయన మాట్లాడిన అవకాశం చెప్తారు సార్, ఆయన అవకాశం చెప్తారు. యూరియా బస్తా కౌలు రైతుకు దొరుకుతా దొరకదా కానీ ఒకటే మాట. లేకుండా కాలయాపన చేసి సోషల్ మీడియా నమ్ముకొని మీరు పేర్లో ముందుకు పోతుంటే మీరు మీ పార్టీకి సంబంధించిన పార్టీ లెక్కలు చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా, మీరు గెలుస్తారట. చర్చ చేద్దాం అసెంబ్లీలో. ఉద్యోగులకు ఏం చేసినావు, అది వ్యవసాయదారులకు ఏం చేసిరు, అదే విద్యా వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మా 2.5 సంవత్సరాల పరిపాలన, మీ 9.5, నరేంద్ర మోడీ గారు 12.5 సంవత్సరాల మీద చర్చ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుందండి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ చేయాల్సింది అసెంబ్లీలో కదా. వేరే అంశంలోకి వెళ్ళాలి, కాళేశ్వరం అంశంలోకి వెళ్ళాలి మళ్ళీ. ఒక్క నిమిషం. రైట్. ఓకే రైట్. పవన్ గారు హైదరాబాద్ నుంచి, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇది ఇప్పటివరకు మీరు సర్ గురించి మాట్లాడారు కదా, ఫస్ట్ టాపిక్. అయితే సర్ గురించి సరే, డూప్లికేట్ ఓట్లు తీసేయడం చాలా మంచిది, ఎవరికైనా, ఏ పార్టీకి అయినా, మనకైనా, ప్రజలకు, మనలాంటి సాధారణ ప్రజలకు కూడా చాలా సంతోషం. కానీ మరి ఇప్పుడు బెంగాల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కదా మనము. ఇప్పుడు బెంగాల్లో నిజంగానే అంత సచ్చిలుగా అయితే 4,000 మిషన్లు గోదాం ఎట్లా కాలిపోయినాయి సార్? అది మళ్ళీ వేరే చర్చలే మిత్రమా. అక్కడ దానికంటే కూడా 27 లక్షల ఓట్ల మీద డెసిషన్ తీసుకోకుండా పెండింగ్ పెట్టారనే విమర్శ ఉంటుంది. మరి దాని ఏంటో అదొకటి. మన రేవంత్ రెడ్డి సార్ గారు రాజకీయాలు కాకుండా ప్రజలకు, మనసొంటలకు, ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంటాం ఎగ్జాంపుల్,
మనకు నీటి కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు రాజకీయాలకు కాకుండా మనం రాగవేశాలకు పోకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ పని చేసేసుకుంటే ఆయనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ప్రకాష్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, ఈ కన్నెపల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళటం కానీ, ఆ తర్వాత కాళేశ్వరం జలాలు లిఫ్ట్ చేయాలా వద్దా, ఒక పక్క వర్షాభావ పరిస్థితులని వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీ పార్టీ వైఖరి ఏమిటి? రేవంత్ వర్సెస్ కేటీఆర్ అనండి, రేవంత్ వర్సెస్ హరీష్ రావు అనండి, సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనండి, మధ్యలో బీజేపీ కాస్త ఈ దీంట్లో ఏం మాట్లాడుతుంది? సార్ ఒకటి పక్కా ఏంటంటే సార్, 3 బ్యారేజెస్ ఏవైతున్నాయో ఆ 3 బ్యారేజెస్ అంటే కాళేశ్వరం కాదు సార్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజెస్ ఎన్డీఎఫ్సి రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరంలో అయితే పక్కా అది కూలిపోయినాయి. కాళేశ్వరంలో మిగతా దాన్ని కూడా స్టోర్ చేస్తే సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా దాన్ని డీల్ చేయండి అని చెప్పి ఎన్డీఎఫ్సి రిపోర్ట్ 2023లో ఇచ్చింది సార్. ఎలక్షన్స్ కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు ఇచ్చింది సార్. అట్లాగే సుందిల్ల, అన్నారం విషయంలో కూడా టెస్ట్ చేసి దాని యొక్క అసెస్మెంట్ చేసిన తర్వాతనే స్టోర్ చేయండి అని చెప్పింది సార్. 3 ఏళ్ళు పొద్దు గడిచిన దాని మీద కమిషన్ ఒకటి అపాయింట్ చేసినారు. దాంట్లో అవినీతి తేల్చమన్నారు. కాళేశ్వరం అంటే మళ్ళీ 3 బ్యారేజ్ల యొక్క అవినీతి గురించి మాత్రమే మాట్లాడినారు. మేము చెప్పినాం చాలాసార్లు, కాళేశ్వరం అంటే అది ఒక 3 బ్యారేజ్లు కాదు, చాలా ఉంది అని. ఇప్పుడు కూడా అదే సమస్య సార్. కాళేశ్వరం దగ్గర కన్నెపల్లి ఆ పంప్స్ పనిచేస్తున్నాయా లేదా అవి కూడా తెలుసండి. ఆ రిజర్వాయర్ లో ఫ్లోలో నుంచి ఏమైనా నీళ్లు తీయగలిగితే ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో, ఇంతకుముందు మనకు కాలేజ్ కూడా చెప్పారు, ఆన్లైన్ పరిస్థితుల్లో కరువు చాలా తీవ్రంగా ఉండబోతుంది, బోర్లను ఎండిపోతున్నాయి, ఏదైతే వ్యవసాయానికి నీళ్లు లేవు, లేదా కనీసం మంచినీటి సమస్యను కూడా అధిగమించాలి. మనం వచ్చే సంవత్సర కాలం పాటు గడవాలి. కాబట్టి దీన్ని అధిగమించడానికి కన్నెపల్లి రిజర్వాయర్, కన్నెపల్లి పంపులను ఏమన్నా లిఫ్ట్ చేయడానికి అవకాశం పరిశీలించండి, దాని గురించి ఆలోచించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినాం. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళ రాజకీయ ఎత్తుగడలలో సమయం తప్పిస్తే నేను ఎక్కువ మాట్లాడినా నువ్వు ఎక్కువ మాట్లాడినావా, నేను ఎక్కువసేపు మాట్లాడినా నువ్వు ఎక్కువసేపు మాట్లాడినావా, నాది పేపర్లో పతాక శీర్షిక వచ్చిందా నీది వచ్చిందా, దీని మీద ఆలోచిస్తుంది తప్పిస్తే ఇక్కడ ఏ పాల్ పార్టీ మీటింగ్ కానీ టెక్నికల్ పర్సన్స్ మీటింగ్ కానీ ఎక్కడ కండక్ట్ చేయకుండా ఇప్పటి వరకు కాలయాపన చేస్తున్నారు. పరిస్థితులు ఏంటంటే గోదావరి నదిలో మొన్ననే ఫ్లడ్ వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, ఇంకా ఏమవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే మళ్ళీసారి వర్షం మొన్న పడ్డంత హెవీ వర్షం, తీవ్ర వర్షం ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కరువు నివారణ కోసం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఎందుకంటే మనకు ఎందుకంటే 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద లాగా లేదు సార్. ఇప్పుడు మనకు సమాచారం ముందు వస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే అది ప్రభుత్వం అసమర్థత అవుతుంది, ఇది గుర్తుంచుకోవాలని చెప్పదలుచుకున్నాను. ఓకే, మంచి మాట చెప్పారు. మీరు కూడా 3 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. మీ చరణ్ గారు మిగతా 3 నిమిషాల్లో సమాధానం ఇస్తారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అవైలబిలిటీ ఉన్నాయి సార్, నీళ్లు అక్కడ ఉన్నాయి. నీళ్లు ఉన్నప్పుడు మనం మోటార్ లాంచ్ చేసుకోవాలి. మోటార్ లాంచ్ చేసుకుంటే ఆల్రెడీ వాటి గ్రౌటింగ్ కంప్లీట్ అయిందని ఏదైతే 2 ప్రాజెక్టుల గ్రౌటింగ్ వాళ్ళ ఎమ్మెల్సీ గారు కోదండ రామరెడ్డి గారు ఏదైతే అడిగిన ప్రశ్నకు గ్రౌటింగ్ కంప్లీట్ అయింది, అవి 2 సేఫ్ సైడ్లో ఉన్నాయి బ్యారేజ్లు అని చెప్పేసి అసెంబ్లీలో సమాధానం చెప్పారు. కాబట్టి వెంటనే దాంట్లో వాటర్ నింపేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే డ్రాట్ సిచ్యువేషన్ ఎదుర్కొని చాలా కష్టమవుతుంది సార్. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎల్లంపల్లిలో కూడా నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మా పెద్దపల్లి పక్క పంటే ఉంటుంది సార్, ఒక 20 కిలోమీటర్లు పోతే ఎల్లంపల్లి. దాంట్లో కూడా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎల్లంపల్లికేంచి వస్తాయి సార్. ఆ ఎల్లంపల్లిలో కూడా నీళ్ళు లేవు. ఇక్కడ ఆల్రెడీ నాగార్జున సాగర్ నుంచి ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నది కూడా కూలిపోయింది. కాబట్టి ఇక్కడ 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ కూడా ప్రాబ్లం రాబోతుంది. ఇదొకటి నెంబర్ 1 సార్. నెంబర్ 2 పవర్ జనరేషన్ ప్రాబ్లం అయితే నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి రైతులకు ఆల్రెడీ పదే ఈ రాష్ట్ర మంత్రి గారు, మీరు నేను చెప్పట్లేదు, రాష్ట్ర మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు, ఆరుతడి పంటలు వేసుకోవద్దు, అవి వేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని మంత్రికి తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రికి తెలియట్లేదు సార్, అది సమస్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1 వీక్ కిందట పోయి అది డైరెక్ట్గా దేవాదుల పంపులు ఎందుకు ఆన్ చేయాలి, నీళ్ళు ఇప్పుడు పైన నువ్వు ఇక్కడ ప్రాబ్లం ఉందంటాను, కింద మరి దేవాదుల పంపులు ఆన్ చేయడానికి ఈ రోజు కూడా ఏం చెప్పారు సార్, అక్కడ 10 పంపులు ఉంటే మేము నిన్నటిదాకా 3 నడిచినాయి, మంత్రులు పోయిన తర్వాత 7 నడుస్తున్నాయి, ఇంకా 3 తర్వాత ఆపరేట్ చేస్తాం. ఆ 3 కూడా ఎందుకు ఆపరేట్ చేస్తాం? ఇప్పుడు ఒకటి చెప్పండి, కన్నెపల్లి దగ్గర నీళ్లు సరిపడా ఉన్నట్టు లేవు, అందుబాటులో లేవని కదా ప్రభుత్వం. నేను ఒక మాట చెప్తా సార్, సింపుల్ లెక్క చెప్తా, నేను ఎక్కువ చెప్పా. ఏం చెప్తున్నా అంటే, నేను ఇంజనీర్ను ఇరిగేషన్లో పనిచేసాను సార్, నేను గెస్టెడ్ ఆఫీసర్ ఉంటే, కాబట్టి నేను ఒకటే మాట 11,000 క్యూసెక్లు అయితే 1 టీఎంసీ సార్. అట్లాంటిది నేను ఏమంటున్నా అంటే, అక్కడ 1,00,000 టీఎంసీలు 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి సార్. 1,00,000 క్యూసెక్లు అంటే 9 టీఎంసీలు సార్. ఆ బ్యారేజ్కి అంటే మనం వేయకుండా, గేట్ వేయకుండా మనం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, అక్కడ ఇసుక దందా జరుగుతుంది సార్. కాబట్టి పైన ప్రవాహం లేదు, మీకు ప్రవాహం ఓన్లీ ప్రాణహిత సంగమం దగ్గరనే ఉన్నది సార్. ప్రాణహిత వచ్చి కలిసే దగ్గరనే నీళ్లు ఉన్నాయి. పైన పోతే అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, మేడిగడ్డ అంటే మన అన్నారం సుందిల దగ్గర కావచ్చు, ఎల్లంపల్లిలో కావచ్చు.
అదేవిధంగా నేను ఏమంటున్నానంటే ఇక్కడ పైనకు పోయిన తర్వాత కడెం దగ్గర ఈ టైంకి ఫ్లడ్ వచ్చేది సార్. ఈసారి ఆదిలాబాద్లో కూడా రెయిన్ఫాల్ తక్కువ ఉన్న దగ్గర కడెంలో కూడా ఫ్లడ్ రాలే. కడెంలో నీళ్ళు వస్తే మీకు ఎల్ఎంపీలో నీళ్ళు పడతాయి కాబట్టి లేవు. నిన్న కేటీఆర్ గారు ఎల్ఎండి డ్యామ్కు పోయారు, మిడ్మానే డ్యామ్కు పోయారు. కాబట్టి అక్కడ ఎక్కడ కూడా నీళ్లు లేవు కాబట్టి నింపే ఫెసిలిటీ ఉన్నది. అండ్ ఎస్ఆర్ఎస్పీలో కూడా లేవు సార్. దాంతో ఏమైందంటే మాకు మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయేటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాదు, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణలో కూడా వాటర్ రావట్లేదు. సలహా ఏమి సార్? ఒకటే చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు ఆపరేటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి వెంటనే కన్నెపల్లి దగ్గర బ్యారేజ్ గేట్లు వేయకుండా పంపులు ఆన్ చేయొచ్చు. పంపులు ఆన్ చేస్తే నీళ్ళని తీసి మనం అన్నారం సుందిలో లిఫ్ట్ చేసి పోసి ఆడికేంచి మనం ఎల్లంపల్లిలో పోసుకుంటే నువ్వు నిల్వ ఉంచవని కూడా అంటలేం మనం. నువ్వు డైలీ 2 TMC సార్ దాని లిఫ్టింగ్ కెపాసిటీ. ఆ 2 TMCలో నువ్వు ఎత్తిపోసినావు అనుకో, డైరెక్ట్ పోయి ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో పడితే ఎల్లంపల్లి డ్యామ్ సార్, ఇవన్నీ బ్యారేజీలు. కాబట్టి ఆ సేఫ్ సైడ్గా మనం తాగనికి సార్ మనం అనేది ఏంటంటే నువ్వు పంటలకు ఇవ్వమని ఇస్తావా ఇవ్వవా నీ ఇష్టం, కానీ అక్కడ డైలీ 9 TMCలు పోతున్నాయి సార్. రిజర్వాయర్లను నింపమని కూడా మీరు అంటున్నారు. ఎస్ సార్, ఇప్పుడు మనకున్న కెపాసిటీ ఆ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న మొత్తం రిజర్వాయర్ల కెపాసిటీ వచ్చేసి మనకు దాదాపుగా 416 TMCల కెపాసిటీ ఉన్నది సార్. ఆ 400 TMCల కెపాసిటీ ఆఫ్ వాటర్ను ఫుల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఇబ్బంది ఉండదు సార్. ఒకవేళ కాలం కాకపోయినా కరువు రాకుండా కాపాడుకోవచ్చు. చరణ్ గారు సమాధానం చెప్పండి. ఆల్టర్నేటివ్ ఆలోచించితే బెటర్ కదా. ఈ విమర్శలు ప్రతి విమర్శలు కేసీఆర్ గారి మీద, మీరు మీ మీద కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సార్ ఇక్కడ ఎన్డీఏసీ కావచ్చు, సిడబ్ల్యూసీ చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా వీరు ఇదే వరద నీటితో లిఫ్ట్ చేయాలనుకుంటే మరి ప్రాజెక్టులు ఎందుకు కట్టినారు సార్? ఇప్పుడు మరి 80,000 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు ప్రాజెక్ట్ కట్టాలి? ఆ ప్రాజెక్ట్ కార్డు ఎందుకు స్టోర్ చేయాలి అనే అంశం వచ్చింది. మేడిగడ్డ అన్నారు సుందరైన 3 ప్రాజెక్టులు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? సాంకేతిక నిపుణులు ఏం చెప్తా ఉన్నారు? మేడిగడ్డలో వాటర్ స్టోరేజ్ చేయకుండా మనం లిఫ్ట్ చేయలేమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాను. 3 ఏళ్ళకి ఏం చేస్తున్నావు చెప్పు. 3 సంవత్సరాలు ఇదే మాట చెప్తాను. 3 సంవత్సరాలు చెప్పండి సార్. ఆనాడు స్మిత సబర్వాల్ చెట్లు నరికినప్పుడు 3 ఏళ్ళకి ఏం చేసావా? 2 పిల్లర్ల మధ్య చేయడానికి వస్తారా? రిటైర్ ఇంజనీర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి ఏం లేదు సార్. ఈశ్వరం ఇంటి మీద దాడి చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు, అంతకు తప్పితే ఇంకోటి ఏం చేస్తలేరు సార్. రామినారాయణ రెడ్డి పక్షాల్లో ప్రతిపక్షంలో మేము పవర్ ప్లాంట్ పెట్టి ఏం చేసినాం? అరే 3 ఏళ్ళు అవుతుంది, 3 సీజన్లు పోయినాయి. కాదు ప్రాజెక్ట్ కట్టలేరు దగ్గర అంచనాలు పెరుగుతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా మేము కూడా పవర్ ప్లాంట్ చేస్తే కనీసం పడుచుకున్న పాపన పోలే మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము విమర్శ చేసి ప్రయత్నం సార్. దేవాదుల వద్ద అదేవిధంగా దేవాదుల ద్వారా నీటిని రైతులకు అందించే ప్రయత్నంలో ఆల్టర్నేట్ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఏమన్నా కన్యపల్లి పంప్ హౌస్ అంటారు, లేకపోతే మేడిగడ్డ అన్నారు సుందిలకు సంబంధించి స్టోరేజ్ చేయకుండా చెప్పి నిపుణులు చెప్తున్నా ఉన్నారు. కాబట్టి ఎన్డీఏసీ రిపోర్ట్ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, సాంకేతిక నిపుణులు చెప్పిన ఆధారంగా మాత్రమే ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ రాజకీయ ప్రకటనలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. దేవాదుల ద్వారా కావచ్చు, కాదు మిత్రమా, లిఫ్ట్ చేయకపోతే ఏదో రకంగా నీళ్లు బయటికి తీసుకొచ్చి ఆ రిజర్వాయర్లోకి తీసుకురాకపోతే ఏమిటి ఆల్టర్నేటివ్? ఏం చేయగలుగుతారు? ఇక్కడ 44 గ్రామాలు కొట్టుకోపోవాలి బీఆర్ఎస్ భావిస్తే 44 గ్రామాలు ఎట్లా కొట్టుకోపోతాయి? 255 TMCలు వచ్చినప్పుడే ఒక్క గ్రామం కొట్టుకోపోలే. ఏం మాట్లాడుతున్నావు అక్కడ? నేను గేట్ ఎవడ ఏమన్నాడు? లెక్క తెలియదు సార్. ఆయనకు చదువు రాదు. సీఎం కు తప్పది తప్పు సందర్భం కాదు. రేవంత్ రెడ్డి గారి చేసిన వ్యాఖ్య దయచేసి ఇట్లాంటి విమర్శలు దయచేసి ఇంటానికి కూడా ఒప్పుకున్నారు. మీరందరూ ఇవి కూడా విన్నా సార్. నిపుణుల సలహా సూచనలు ముందుకు పోవాలా? బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు మేము ముందుకు పోతాం సార్. నిపుణుల సలహా సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎన్డీఏసీ, సిడబ్ల్యూసీ ఇచ్చిన తీర్మానం అదేవిధంగా రిపోర్ట్ల ఆధారంగా ముందుకు పోతాం. ఏదో బీఆర్ఎస్ పార్టీ కేటీ గారు ఏదో రెచ్చగొట్టే ప్రసంగాలు, రైతాంగం రెచ్చగొట్టే ప్రయత్నం అంటే 2 వైపులా జరుగుతున్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు 2 వైపులా జరుగుతున్నాయి కానీ బట్ వాడి జోలికి పంటలు వాడి జోలికి వెళ్లకుండా ఫైనల్ గా చరణ్ గారు, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ఏమిటి ఆల్టర్నేటివ్ ప్రతిపాదన ఏమిటి, ప్రపోజల్ ఏమిటి? ఈ రైతులకు సంబంధించి నిజంగా కష్టాలు ఇవి పడుతున్నట్లుగా గవర్నమెంటే చెబుతోంది కాబట్టి వర్షాలు సరిగా లేవని
దాన్ని ఆదుకోవడానికి ఏం చేయబోతున్నారు అన్నదే ఇక్కడ సార్ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలి ప్రభుత్వం ఇంకా ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో భాగంగా నిన్ననే ప్రభుత్వం నిధులు విడుదల చేసుకుని ముందుకు పోతా ఉన్నారు. దేవాదుల లిఫ్ట్ చేసేది 0.228 టీఎంసీ మాత్రమే. ఇంకా 2 టీఎంసీ లిఫ్ట్ చేయొచ్చు. ఒక్కొక్కరు మాట్లాడండి. చెప్పండి సార్, లెక్కలు చెప్పరా? వాళ్ళకి లెక్కలు తెలియదు కాబట్టి లెక్కలు చెప్పారు. దేవాదుల ఎంత లిఫ్ట్ చేస్తుంది? దేవాదుల కెపాసిటీ ఎంత చెప్పండి చరణ్ గారు. ఏరియాకి ఏ ఏరియా వరకే వెళ్తుంది, మిగతా ఏరియాల పరిస్థితి అనేది కూడా వస్తుంది కదా. దేవాదుల ఒక్కసారి రామప్ప దగ్గర, ఇప్పుడు రామప్ప దగ్గర రాగానే పోతుంది సార్. ఇప్పుడు నేనేమంటున్నా, దేవాదుల మొత్తం కూడా నిపుణులు కాదు సార్, మీరు కాదు నేను కాదు ఎవరం కాదు, దయచేసి నిపుణుల సలహా సూచన మేరకు ముందుకు పోతాం. దీంట్లో ఎట్లాంటి శతభిషలు లేవు. మీరేదో రైతులు రెచ్చగొట్టి సార్ ధర్మసాగర్ రంగు వస్తాయి సార్ దేవాదుల నీళ్ళు. ఒకటే మాట చెప్తున్నా సార్, రైతులు చచ్చిపోతే పులుకుర్తి, చలివాగు, రామప్ప ఈ 3 సార్. ఆడికేంచి ధర్మసాగర్ రంగు వస్తుంది. దాని కెపాసిటీ కూడా 1.5 టీఎంసీ సార్. ధర్మసాగర్ కెపాసిటీ స్టోరేజ్ డైలీ 2 టీఎంసీ లిఫ్ట్ చేసే కాడ లిఫ్ట్ చేయకుండా, అరే అన్న రాజకీయాలు తర్వాత చేద్దామే, మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోర్రి. మీ ముఖ్యమంత్రి మీ ఇష్టం, మీరే 2.5 సంవత్సరాలు అనుకుంటారు. నీళ్ళు ఇవ్వండి ఈ సీజన్ కు, నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి. తెలంగాణకు నష్టం చేసి 11.5% ఇంట్రెస్ట్ తీసుకొని మీరు మాట్లాడతారు సార్. ఇవంతా మీరు పారే నీళ్ళల్లో లిఫ్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రయాణం సార్ 2,000 కోట్ల రూపాయలు? మరి ఎందుకు అరే 3 ఏళ్లకైంది నువ్వు ఒక 2 పిల్లర్లు రిపోర్ట్ ఇస్తున్నారు. సిబిఐ రాసిన వాళ్ళు 45 గంటల కేసు బుక్ చేస్తారు. వాళ్ళేమో మౌనం వహిస్తారు భారతీయ జనతా పార్టీ. కాదు మన రాజకీయాలు నీళ్ళు ఇస్తావా నీళ్ళు ఇవ్వవా అంటే మాట్లాడు. వాళ్ళు నల్ల అనుసంధానం చేయరు, నువ్వు ప్రాజెక్ట్ రిపేర్ చేయవు.